ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా సుదర్శన్ రెడ్డి గెలవాలి, అంతే కదా? వాళ్ళు కుల్లా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కుల్లా చెప్తున్నారు, మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. ఇప్పుడు ఫైసలా మీ చేతిలో ఉన్నది. కర్ణాటకలో ఆయన వచ్చింది, చాలా పెద్ద మనిషి, ఆయన పేరు శివకుమార్, ఉప ముఖ్యమంత్రి అట. ఆయన వచ్చి నాకు ఛాలెంజ్ కొడుతున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి, మా దగ్గర వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నాడు. నేను చెప్పిన సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తున్నారా నేను చెప్పాను. అంటే ఏమన్నట్టు వాళ్ళు కుల్లా చెప్తున్నారు మేము ఏం చేస్తామనేది. నిన్నగాక మన కర్ణాటకలో గెలిచినారు, వాళ్ళ కొంప ఉంచుకున్నారు. ఆడ 12 గంటలు వచ్చేది 5 గంటలు చేసిండ్రు. నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నా, నేను కూడా కాపోని కాబట్టి, నాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి రైతుల బాధ ఏందో నాకు తెలుసు, ఎట్లా ఇయ్యానో కరెంటు నాకు తెలుసు. ఇంతకుముందు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధ, మోటార్లు కాలితే ఏం బాధ, మోటార్ కాలకుంటే రైతుకన్నా పంట వండుతుండేనా, ఎంత అవస్థ అవుతుండే. ఎన్ని రకాల ఏనాడు కూడా వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేయలే. ఇప్పుడు ఎవరన్నా చేస్తూ ఉంటే అది మంచిది కాదని విమర్శించి తీసేస్తామని చెప్తా ఉన్నారు. అందుకే నేను మీతో మనవి చేసేది ఒకటే, దయచేసి ఆశామాసిగా ఓటు వేయద్దు, అలవోకగా వేయద్దు, ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి. ఈ విధంగా ఏ కార్యక్రమం కూడా వాళ్ళు మంచినీళ్ళు ఇయ్యలే, కృష్ణా గోదావరి నదులున్నా ఇయ్యే శాత కాలే. ఎందుకు శాత కాలే? కేసీఆర్ కన్నా దొడ్డున్నోళ్ళు ఎత్తున్నోళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా? ఇదే కాంగ్రెస్ పరిపాలన చేయలేదా 50 ఏళ్ళు? ఎందుకు ఇయ్యలే? చేనేత కార్మికులు ఎందుకు ఆదుకోలే? రైతులకు ఎందుకు సపోర్ట్ చేయలే? దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఏ పార్టీ యొక్క వైఖరి ఏంది, ఏ పార్టీ నడక ఏంది, ఎవరి గురించి ఏం ఆలోచిస్తారు, అది ఆలోచించి మీ ఓటు వేయాలి. బట్టిగా వాళ్ళకు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి ఇన్ని సీసాలు తెచ్చి ఇక దాపిటే కదా 2 సీసాలు తాగు ఓటు గుద్దు, వాళ్ళక ఓట్లేసేది. ఎవరు ఉండాలి? సుదర్శన్ రెడ్డి హైదరాబాద్కు రానేరాడు తక్కువ, హైదరాబాద్కు వస్తే కూడా ఆయన కారు అక్కడ ఆగది, మళ్ళీ తెల్లాటలకి నర్సంపేటలో వచ్చి పడతాడు. పొద్దాక మీ మధ్య ఉండి నర్సంపేటలోనే ఉండి నర్సంపేట నియోజకవర్గం ఎట్లనే చేసి బాగు చేసుకోవాలనే సుదర్శన్ రెడ్డి రావన్నా, లేకపోతే టూరిస్టులాగా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చాడు కావన్నా, దయచేసి ఆలోచన చేయాలి. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. సుదర్శన్ రెడ్డి వచ్చి అన్న ప్రైవేట్యో గవర్నమెంట్యో వరంగల్లో ఉన్నాయి, నర్సంపేట ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది కదా, వరంగల్ జిల్లాలో ఉన్న కోటాలో ఉన్న మెడికల్ కాలేజీ నాకు నర్సంపేటలో పెట్టాలని శాంక్షన్ చేసేదాకా పట్టుబట్టి కూర్చున్నాడు. సుదర్శన్ రెడ్డి జాగల వేరే ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చేదా? దయచేసి ఆలోచన చేయాలి. గోదావరి నీళ్ళు వచ్చినా, పాకాల 2 పంటలు పండుతున్నా, ఇలా 270 చెరువులు నింపుకుంటున్నాం కాకతీయ కాళేశ్వరం నీళ్ళతో. వేరే వాళ్ళు ఉంటే సాధ్యం అవునా? అంతకుముందు నిన్నయ ఈ ప్రాంతం అంతా కూడా కొట్లాటలు, హత్యలు, కల్లోలాలు. ఈ 10 ఏళ్ళ నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉన్నది, మంచిగా ఉన్నది. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండమైన పనులు జరుగుతున్నాయి, పేద ప్రజల కోసం పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఇవాళ ఇంత పెద్ద సభాకచ్చుడు కాదు, ఇదే పద్ధతిలో 30 తారీఖు నాడు మీరు పోయి ఓటు మీ బూత్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో జరుగుతున్న ఈ అభివృద్ధి కొనసాగాలంటే, మళ్ళీ పెడదారి పట్టద్దంటే, పేదల సంక్షేమం ఆగద్దంటే, కాంగ్రెస్ ఉన్ననాడు పెన్షన్ ఎంత ఇచ్చారండి? 70 రూపాయలు, 40 రూపాయలు, 200 రూపాయలు. మీ అందరికి నేను, నాకు టైం తక్కువ ఉంది అయినా ఒక విషయం చెప్తాను. పెన్షన్లు ఎందుకు ఇస్తాం? మనం తమాషా కోసం ఇస్తామా? ఏం కారణం చేత ఇస్తాం? అనుకోకుండా కొంతమందికి ఆపదలు జరుగుతాయి, కొంతమందికి భర్తలు చచ్చిపోవచ్చు, కొంతమందికి ముసలితనం వచ్చి ఆదుకునే వాళ్ళు లేకపోవచ్చు. ఇవాళ మనం మంచిగానే ఉన్నాం, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాల్ చేయి పోవచ్చు. కొంతమంది విధి వంచితులు అవుతారు. ఈ విధి వంచితులను ఆదుకునే బాధ్యత, సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం మీదనే ఉంటుంది. గతంలో 200 ఉండే, 2014లో నేను చెప్పిన
ఐఏఎస్ అధికారులు కొందరు నాకు చెప్పారు, సార్ ఉప్పుకింత పప్పుకింత అని లెక్క పెట్టి 600 ఇస్తే చాలన్నారు. దాన్ని 1000 రూపాయలు పెట్టమని నేను చెప్పిన. తర్వాత 2000కి పెంచినాం. రేపు 5000 రూపాయలకు తీసుకొని పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. ఒక విషయం నేను మీకు మనవి చేస్తాను. ఏ దేశమైనా లేదు దేశంలో ఏదైనా రాష్ట్రమైనా వెనుకకు పోయిందా ముందడికి పోయిందా, బాగుపడ్డదా చెడిపోయిందా అని లెక్క పెట్టడానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలలో అన్నిటిని మించి చూసేది ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. తెలంగాణ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఇవాళ తెలంగాణ వచ్చినాడు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో మనది 18వ 19వ ర్యాంక్ ఉండే. ఈరోజు సంపద పెంచినాం, పేదలకు పంచుతూ ఉన్నాం. ఎట్లా పెరిగితే అట్లా పంచుతూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ముందు 50,000 పెట్టుకున్నాం, తర్వాత 75,000 చేసుకున్నాం. ఇలా 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నా చాలా గర్వంగా. తెలంగాణ 10 ఏళ్ల రాష్ట్రమే అయినా ఇలా ఇండియాలో తలసరి ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1, ఇంటింటికి నల్లాబెట్టి మంచినీళ్ళు ఇవ్వడంలో నంబర్ 1. ఇలా తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉన్నది. ఇంకా 1-2 ప్రాజెక్టులు ఉన్నాయి, అవి కంప్లీట్ అయితే 4 కోట్ల ధాన్యం పండిస్తాం. దేశానికి అన్నం పెట్టేటట్టు తయారవుతాం. అన్నపూర్ణలాగా కష్టపడి దినరాత్రం పనిచేసి ఈ తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 4 అంటే 4-5 మెడికల్ కాలేజీలు ఉండే, ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్. 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేస్తే తెలంగాణ వచ్చే సంవత్సరం నుంచి. ఇవన్నీ జరిగినాయి, మీ కళ్ళ ముందే ఉన్నాయి. కానీ ఎవడో యాళ్ళకచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే నర్సంపేటకు ఒక ప్రత్యేకత ఉంది. సమైక్యవాదులు వాళ్ళ యొక్క చెంచాలు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే ఇక్కడ మీరు నిరసన తెలిపినారు. నిరసన తెలిపినరని మన సుదర్శన్ రెడ్డి మీద వైఎస్ షర్మిల అంటే ఆమె పగబట్టిందట. ఇలా డబ్బు కట్టలు పంపిస్తుందట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవన్నా, మన మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలవన్నా, మన 24 గంటల కరెంటు గెలవన్నా, ఎవరు గెలవాలి దయచేసి ఆలోచన చేయాలి. ఈ పరాయి రాష్ట్రంలో వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. మీరు ఇలా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించి చాలా మంచి పని చేసినారు. మీకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, 600 అయినా మళ్ళీ పోయినసారి కంటే ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ గవర్నమెంటే గెలుస్తూ ఉంది. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు సుదర్శన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మీకు లాభం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి కావాలని కోరిన పనులు పెద్ద ఇబ్బందికరమైన